భోగభాగ్యాలతో పిల్లా పాపలతో వర్ధిల్లండి. सहस्रशत सहस्र कोटि कोटि केसर प्रभासमान भद्र नारसिंह ते नमो नमः. स्वामी 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 స్వామి నాకు కలలో కనిపించారు. నాకు కూడా కనిపించాడు ధరణి. నీతో ఏమన్నాడు? మీతో ఏమన్నారు? ఎన్నో జన్మల నుంచి నా భక్తులుగా ఉన్నారు. ధర్మం వీడని పుణ్య దంపతులు. అందుకే ఈ జన్మలో కూడా మిమ్మల్ని ఆలుమగల్ని చేస్తున్నాను. ఇద్దరికీ ఒకే కళ. ఇద్దరితో స్వామి మాటలు అవే. స్వామి మనల్ని ఆశీర్వదించారు. మన పెళ్లికి అంగీకారం కూడా తెలిపారు. ఆదిత్య గారు, ఏమైంది అలా ఉన్నారు? ఏం లేదు ధరణి. ఏం లేకపోతే ఎందుకలా ఉంటారు? కొంచెం ఆకలిగా ఉంది. ఇప్పుడెలా? మనం బయటకు కూడా వెళ్ళకూడదే? కాస్త వచ్చుకుంటే తెల్లారిపోతుందిలే. పూజారి గారు వెళ్ళేటప్పుడు పండు పలహారము అడిగి తీసుకుంటే పోయేది. ఏం తినొద్దన్నారు కదా. పండ్లకి ప్రసాదాలకి తప్పే ఉండదండి. అయినా ఇప్పుడు చేసేదే ఉంది. ఆకలితో ఖాళీ కడుపుతో పడుకోకూడదని మా అమ్మ చెప్తుంది. కావచ్చు, కానీ మనం ఇప్పుడు ఏం చేయగలం? కాసిన మంచినీళ్ళు తాగుతాలే. ఆగండి ఆగండి ఆగండి. అలా చూడండి. మనం లోపలికి వెళ్ళకూడదు కదా. మనకి దేవుడు ఆశీస్సులున్నాయి. అందుకని లోపలికి వెళ్తావా? మనసుంటే మార్గం కనిపిస్తుంది. ఎంత మనసున్నా ప్రసాదం ఎలా అందుకుంటావు? ఒక పని చేద్దాం, కాస్త ఆగండి, ఆలోచిద్దాం. ఆదిత్య గారు,